అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరుడు వైఎస్ఆర్సీపీ. మరి సోదర పవన్ కళ్యాణ్ గారు అవన్నీ మేము తెచ్చాము అని చెప్పడం లేదు నాయన. మరి వాటి వలన రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వస్తాయో అని చెప్తున్నాడు. మరి గత ప్రభుత్వ హయాంలో మరి మేము తెచ్చాము, పోలవరం మా నాయన తెచ్చాడు అని అన్నప్పుడు లేని ఏడుపు ఇప్పుడు ఎందుకు వస్తుంది మీకు చెప్పండి ఒకసారి. అదే గత ప్రభుత్వ హయాంలో కోడిగుడ్డు అమర్నాథ్ గారు, అదే మినిస్టర్, కోడిగుడ్డు మినిస్టర్, మరి నిస్సిగ్గుగా అసెంబ్లీలో చేస్తున్న జంతికలు, అప్పడాలు, వడియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీల గురించి చెప్పిన వీడియో ఒక్కసారి మీరు చూడండి. మళ్ళీ తిరగదిప్పుకొని ఆయన ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారో మీకే అర్థమవుతుంది నాయన. మరి అదే చంద్రబాబు గారు హయాంలో వచ్చిన మంగళగిరి అఖిల భారత వైద్యం విజ్ఞానం సంస్థ గల ప్రభుత్వ హయాంలో, మీ గత ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా చేయమని చేతులెత్తేశారు. అదేవిధంగా మీరు చేసినట్టుగా ఏ విధంగా కూడా ఎవరు కూడా చేయలేదు. లేనిపోని మాటలు, లేనిపోని వ్యవహారాలు మాట్లాడుకుంటూ సరిగా చెప్పకుండా ఉంటే అది చాలా వరకు కూడా మంచిది కాదు. మీకు ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదు. ఎందుకు ఊరక పనికి మాలిన మాటలు. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఆయన అనుభవం అంత లేదు మీకు. ఊరకు పనికి మాలిన మాటలు, పనికి మాలిన వీడియోలు పెట్టుకుంటూ ఊరకు టైం వేస్ట్ మాటలు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఇటువంటివన్నీ వదిలేసి వేరే పనులు ఏమన్నా ఉంటే చూసుకోవచ్చుగా. నీవు కూడా ఏదో ఒక ప్యాకేజీకో దేనికో ఒకదానికి తీసుకొని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు. మరి గత ప్రభుత్వం హయాంలో మంగళగిరి అఖిల భారత వైద్య జ్ఞానం సంవత్సరానికి గత ప్రభుత్వం హయాంలో కూడా నీటి సరఫరా చేతులెత్తేసిన ప్రభుత్వమే కదా మీది. మీ ప్రభుత్వంలో ఊరక పనికి మాలిన మాటలు ఎందుకు మాట్లాడతావు? 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు ఏం చేశారని. ఏ ఒక్కటి కూడా మీరు చేసిన వ్యక్తులు కాదు. రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి పెట్టారు. కూల్చడాలు తప్ప కట్టుడాలు అంటూ ఏమీ లేవు. మీ జంతికలు, అప్పడాలు, వడియాలు ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పాదాలకి తొక్కేసి మీరు 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు మీరు. ఊరక వేస్ట్ మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, కొంచెం తెలుసుకోవాల్సిందిగా మీ ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, ఎలా అబద్ధాలు ఆడారు, ఏ విధంగా అబద్ధాలు ఆడారు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎత్తుకొస్తున్నావు? ఆయన చెప్పేది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి, ఒకదానికోటి పొంతలు లేని మాటలు మాట్లాడుతున్నావు. మీరేదో ఉద్ధరించినట్టు. అటువంటి ఏడుపులు, పనికిమాలిన ఏడుపులు ఏడవండి. పవన్ కళ్యాణ్ గారు ఏది ఏమైనా కానీ నిజాయితీ మనిషి, నిజాయితీగా మాట్లాడతారు. మాట మీద నిలబడేవాడిగా, మాట తప్పేవాడు మాత్రం కాదు. అతని వల్ల చాలామంది కూడా బాగుపడుతున్నారు. ఆయన బాగు చేసేవాడు. ఎవరికైనా కౌలు రైతులకు గత ప్రభుత్వ హయాంలో ఎవరినైనా చేశారా? ఎవరికైనా ఇచ్చారా? కోట్లు చనిపోయిన వాళ్ళకు, కౌలు రైతులకు ఎంతో నష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు ఆయన. మరి నువ్వేమన్నా ఎవరికైనా ఒక భిక్షం వేసేవాడు, 1 రూపాయి అన్నా చెప్పండి సోదరా. నువ్వెవరికైనా ఒక భిక్షగాడు 1 రూపాయి అన్నా దానం చేసావా? ఎక్కడికైనా ఒక్కడికి ఏమైనా మంచినీళ్ళు తాపావా? ఎవరికైనా ఒక టీ నీళ్ళు ఇప్పించావా? ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడతాం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. మీ వ్యాపారాలు అదిగో అలా ఉంటాయన్నమాట. మీ పేటీఎం బ్యాచ్ వల్ల, ఇటువంటి పేటీఎం బ్యాచ్ తగులుకోబట్టే, ఇటువంటి పేటీఎం బ్యాచ్ మాట్లాడబట్టే మీకు అధికారం రాకుండా, ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యాచ్ మీది. ఊరక టైం వేస్ట్ మాటలు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒకసారి తెలుసుకోండి. పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి. ఆయన చెప్పేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ఊరక పొంతన లేని మాటలు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. మీ అమర్నాథ్ వలన ఇవన్నీ వచ్చాక, లేకపోతే ఏమి రావు. మీరు మాట్లాడే మాటల వల్ల అవన్నీ వచ్చాక, లేకపోతే వచ్చేవి కాదు అని తెలియజేస్తూ, ఇటువంటి చేతగాని మాటలు
పనికిమాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు సోదరా. కొంచెం తెలుసుకోండి, మీరు ఇటువంటి పనికిమాలిన మాటలు ఆపండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.